వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు మీకు వీడియోలో కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మాడుపు కారం అంటారండి, నల్ల కారం అన్న ఇదేనండి. ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఫ్రై అక్కర్లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. చూశారు కదా, ఇది మన అమ్మమ్మలు నాయనమ్మలు అప్పుడు బాగా చేస్తారండి ఈ కారపొడి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూశారు కదా, మిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి ఫ్రై అయిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే బాండీలో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు అయినా వేసుకోవచ్చండి, మనకి ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూను పచ్చిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూను మెంతులు కూడా వేసుకోవచ్చండి. వీటన్నిటిని మనం ఇప్పుడు అలాగే కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చాలా మంచిదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి. ఎందుకంటే మనకు పిల్లలు విడిగా కూరల్లో వేస్తే తినరు కదా. ఇలా కారపొడిలో మనం మిక్సీ వేస్తాం కదండి, కనపడదు. అందుకని మంచిది, హెల్త్కి చాలా మంచిదండి కరివేపాకు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. అలాగే 4 రెబ్బలు చిన్నులపాయ కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మీరు మొత్తం ఒకేసారి అయినా వేసుకోవచ్చండి, అలానైనా వేసుకున్నా మెత్తగా మెదిగిపోతాయండి. చూశారు కదా, కరివేపాకు అంతా మెదిగిపోయిందండి. కారపొడి రెడీ అయిపోయిందండి. చూశారు కదా, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.